మనకు ఒక మంచి మెసేజ్ని మనకు ఆ మూవీ ద్వారా మనకి నిర్మాత గారు ఇచ్చారు. ఏంటి అంటే ప్రపంచంలో ఇప్పుడు దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ బ్యాడ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయడానికి ఒక మంచి మెసేజ్ మన ముందుకు ఉంచారు. సూపర్. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే నిజంగా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆయన నుంచి ఒక రెగ్యులర్ మూవీ అయితే కాదనమాట, ఒక ధమాకా లాగా కమర్షియల్ మూవీ అయితే కాదు, కంప్లీట్గా ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అనమాట. ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్తే డిఫరెంట్ డైరెక్షన్ మూవీ ఇది. సరే రవితేజ గారి ఫ్యాన్స్ పక్కన పెట్టేస్తే జనరల్ ఆడియన్, ఇప్పుడు నేను కూడా జనరల్ ఆడియన్, నాకు మూవీ ఎలా ఉంది అంటే నాకు వచ్చే సబ్ యావరేజ్ అనిపించింది అంతే. నాకు ఫ్రాంక్గా చెప్తాను, జెన్యూన్గా సినిమా అయితే నాకు అయితే చాలా బాగా నచ్చింది బ్రో. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లోగా ఉందన్నమాట. బట్ ఇంటర్వ్యూల తర్వాత రవితేజ గారి విశ్వరూపం చూస్తారు బ్రో. అసలు వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు. అసలు రవితేజ గారిని ఏంటంటే చాలా కొత్తగా చూపించారు. అసలు ఇక హాలీవుడ్ రేంజ్లో చూపించారనమాట. అసలుకి ఆ డైలాగ్ డెలివరీ కానీ రవితేజ అన్నయ్య ఫైట్ చేస్తున్నప్పుడు, జంప్ చేస్తున్నప్పుడు అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. అలాగే మనకు అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ కానీ, నవదీప్ క్యారెక్టర్ కానీ, అనుపమ పరమేశ్వర్ క్యారెక్టర్ కానీ అసలు పీక్స్ అంటే పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. డైరెక్టర్ ఏంటంటే ఒక సినిమాటోగ్రఫీ నుంచి డైరెక్టర్గా మారాడు. బట్ డైరెక్టర్గా మారినా కానీ ఏంటంటే సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బెటర్గా చూపించాడు. భోజనాలు చేస్తారా? కుమారి అంటే ఇక్కడ తెస్తుందంట భోజనాలు, మంచి చేసాను 2 లెవెల్స్లో ఎక్స్ట్రా. సో సినిమాకి వస్తుందంట. ఏగల సినిమా చూశాను, నేను సినిమా చూసాను, బాగుంది. సో సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలివేషన్లు ఇచ్చి 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 మొత్తానికి తుస్మనిపించారు. అసలు ఎందుకు ఎలివేషన్స్ వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలా హైప్ క్రియేట్ చేసుకొని నేను మైండ్లో అనుకున్నా. ఎందుకంటే ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్లో ఉంది సినిమా, ఒక జేమ్స్ బాండ్ రేంజ్లో ఉంది. అసలు మనకు ట్రైలర్ చూస్తేనే బీభత్సంగా ఉంది కదా అని అనుకున్నా. కానీ ఎలివేషన్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. గన్ షాట్లు అయితే మాత్రం బిల్లా సినిమాలో కాదు, 007లో కూడా ఉండవు, జేమ్స్ బాండ్లో అన్నీ ఉన్నాయి. కానీ కొంచెం స్టోరీ కనుక యాడ్ అయి ఉంటే కనుక ఇంకా బాగుండేదని అనిపించింది. ఈగలు గాల్లో ఎగరడం లేదమ్మా, బాక్స్ ఆఫీస్ మీద ఎగురుతా ఉంది ఈగలు. సో సినిమాలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఆయన దాన్ని ఏమంటారు, యాపిల్ పండు పైనుంచి పడాలి న్యూటన్ లెక్క, న్యూటన్ కోసం. కానీ పక్క నుంచి పడతాయి, ఒక బుల్లెట్కి 5 పడతాయి. దట్ ఈస్ కాల్ ఘట్టం అనేది. సో సినిమా వచ్చేస్తే గన్స్ ఎక్కువైతే ఏం జరుగుతుంది అనేటువంటి సినిమా. గన్ డైలాగ్ చెప్తాను ఒకటి, చావు చౌక గన్స్ కొనడమే ఖరీదు. సో దిస్ ఈస్ ద ఈగల్ డైలాగు. ఇందులో 1 పీస్ బిక్నీ కానీ 2 పీస్ బిక్నీ కానీ లేవు, ఎక్కడ కూడా వల్గారిటీ లేదు. పిల్ల పితక ముసలి ముతక తల్లి జల్ల అందరూ చూడాల్సిన మూవీ అండి. వెరీ నైస్ మూవీ, దట్ ఈస్ ఈగల్ మూవీ. అయితే నాకు బాగా అనిపించింది, మంచి యాక్షన్ పార్ట్ అనమాట. అలాగే కార్తిక్ ఘట్టంనేని గారు సినిమాటోగ్రఫీ ఆయనే, రైటింగ్ డైరెక్షన్ కూడా ఆయనే బాగా డిజైన్ చేసుకున్నారు. కథనాన్ని కూడా. కాకపోతే ఏంటంటే ఆ ఎలివేషన్ బాగా ఎక్కువ ఇచ్చారనిపించింది. అది ఒకటే నాకు మైనస్, ఇంకేం మైనస్ లేదు. ఎలివేషన్లు బాగున్నాయి, యాక్షన్ పార్ట్ కూడా చాలా బాగుంది. కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్లో మంచి యాక్షన్ పార్ట్ అయితే చూపించారు. ఇంకా రవితేజ అన్న లాంగ్ హెయిర్, ఆ లాంగ్ గెడ్డం కూడా నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా అనుపమ పరమేశ్వర్, నవదీప్ గారి క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. సినిమాలో ఒక పార్ట్, ఇంకా సెకండ్ హీరోయిన్ ఆ స్టోరీ కావచ్చు, ఆవిడకి ఇచ్చిన లెంత్ కావచ్చు, చాలా తక్కువ అనిపించింది. ఇంకా క్లైమాక్స్ కూడా బాగుంది భయ. ఇంకా సెకండ్ హాఫ్లో మనకు వచ్చి ఒక కాతిరమ్మ ఫైట్ కన్నా ఒక మంచి హైప్ ఉన్న ఫైట్ అవుతుంది వస్తుంది. ఆ ఫైట్ అయితే ఒక 20 నిమిషాలు సీట్లో కూర్చోలేము, మంచి ఎంజాయ్ చేస్తాం. గూస్ బంప్స్ అనమాట. స్నైపర్లతోనూ గన్నలతోనూ అన్న ఫైట్ యాక్షన్తో చాలా బాగుంటుంది. ఆ స్నైపర్ల గన్నులు అయితే సినిమా అంతా పెట్టేహారు, నింపేహారు యాక్షన్ పడతాం. అయితే మాత్రం ఫుల్ యాక్షన్ జోనర్ అనమాట. అజయ్ ఘోష్ గారు కామెడీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది అనిపించింది. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరు సినిమాని చూడండి, ప్రతి ఒక్కరికి బాగుంటుంది. థియేటర్లో చూడండి, బాగా ఇంకా ఎంజాయ్ చేస్తారు. రవితేజ మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టారన్న. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ ఏంటంటే మనకు కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. కొంచెం అన్నెసెసరీ ఎలివేషన్స్ ఉంటుంది. అండ్ పాస్టా, ప్రెజెంటా, ఫ్యూచరా, లేకపోతే దానికి ముందు పాస్ట్ అని మనకు అర్థం కాకుండా అక్కడ అట్లా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ నాకు యావరేజ్ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ అయితే బెటర్గా ఉంది. క్లైమాక్స్ అయితే లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంది ఇప్పుడు మనకు. ఆ క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ కోసమైనా మూవీకి రావచ్చు. సో మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనకు స్నైపర్ షూటింగ్ సీన్స్ ఉంటాయి, అది కావచ్చు. క్లైమాక్స్ 20 మినిట్స్ కావచ్చు. ఇంటర్వెల్ ముందు వచ్చేసి ఆ గన్ రివీలింగ్ సీన్ కావచ్చు. సో ఇలాంటి 3-4 సీన్స్ వచ్చేసి మనకు అక్కడక్కడ సీక్వెన్సెస్ కావచ్చు, ఫైటింగ్ సీక్వెన్సెస్ కావచ్చు, అక్కడక్కడ బాగానే ఉంటుంది మనకు. అండ్ మంచి మెసేజ్ ఇచ్చినారనమాట సీరియస్లీ. ఇప్పుడు ఏంటంటే ఆయుధంతో విధ్వంసం చేసేవాడిని రాక్షసుడు అంటారు, కానీ ఆయుధంతో విధ్వంసం ఆపేవాడిని దేవుడు అంటాడు. ఈ దేవుడు వచ్చేసి మంచోడు కాదు, మొండోడు. ఈ డైలాగ్ బట్టే చెప్పేయచ్చు అనమాట. ఆయన వచ్చేసి ఆయుధాలు స్ప్రెడ్ కాకుండా చూస్తూ ఉంటాడు అని. సో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే మెసేజ్ ఉందన్నమాట. మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ బ్రో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట మనకు వచ్చేసి ప్రాపర్గా లేకుండా. సో ఓవరాల్గా ఒక అబోవ్ యావరేజ్ మూవీ. బట్ స్టిల్ హ్యాపీగా థియేటర్స్కి వచ్చి చూడొచ్చు. అంటే ఏంటంటే అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో అయితే రవితేజ కొంచెం తక్కువే ఉంటాడు. బట్ సెకండ్ హాఫ్లో బాగానే ఉంటాడు. చెప్తున్నాడు కదా, ఓవరాల్గా ఒక యావరేజ్ టు అబోవ్ యావరేజ్ మూవీ.
ఓవరాల్గా ఒక మంచి మూవీ అనే చెప్పొచ్చు. ఓవరాల్ కంటెంట్ ఏంటంటే గన్ కల్చర్ తీసుకున్నారు. గన్ కల్చర్ని ఎలా అరికట్టాలి, ఇల్లీగల్గా వచ్చే గన్స్ని అసలుకి మొత్తం తన దగ్గర పెట్టుకొని ఒక ఆర్మీ లాగా సెట్ చేసుకొని మొత్తం బ్లాస్ట్ చేస్తాడు. అదైతే నాకు చాలా బెటర్గా నచ్చింది అనమాట. ఓవరాల్గా రవితేజ ఫ్యాన్స్కి అయితే పండగ చేసుకోవచ్చు అనే చెప్పొచ్చు. ఓవరాల్గా మంచి మూవీ అనే చెప్పొచ్చు అనమాట. సో మంచిగా ఉంది అంటే లుక్స్ బాగున్నాయి, రవితేజ గారు లుక్స్ బాగున్నాయి. ఆయన బిఎడ్ లుక్లో కానీ కొత్తగా కనిపించారు. నెక్స్ట్ మూవీలో విలన్గా చేస్తే మాత్రం అదిరిపోతుందండి. ఈ మాట మీరు విని నిజంగా నెక్స్ట్ మూవీలో ఒక మంచి విలన్గా చేయండి. మనకి లెజెండ్లో జగపతి బాబు గారు ఎలాగైతే సెట్ అయిపోయారో అలా ఒక్క పాత్ర చేస్తే బాగుంటుంది. సో ఈ సినిమా విషయానికి వస్తే కనుక మ్యాక్సిమం హైప్ క్రియేట్ చేసి వదిలేసినట్టు అనిపించింది అంతే. సో పార్ట్ 2 ఉంది కాబట్టి ఇంకొంచెం స్టోరీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం డిసప్పాయింటెడ్ అని నేనైతే మాత్రం చెప్పాలంటే కనుక. ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ఏదో అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అందుకే చెప్పడానికి పెద్దగా ఏం లేదు. అజయ్ ఘోష్ గారు అయితే మాత్రం సినిమాకి కొంచెం ఆయన కామెడీతో కానీ ఆయన యాక్టింగ్తో కానీ కొంచెం కుర్చీలో కూర్చోబెట్టారు చెప్పాలంటే కనుక. అంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఒక మాస్ యాంగిల్లో ఉందని సినిమా, ఫుల్ యాక్షన్ జోనర్. అజయ్ ఘోష్ గారి కామెడీ అక్కడక్కడ పడినా ఫుల్ కామెడీ అని చెప్పలేం కానీ, బట్ కామెడీ అక్కడక్కడ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ యాక్షన్ మూడ్లో అయితే ఉంటారండి సినిమా అంతే. ఓవరాల్గా అయితే ఫుల్ యాక్షన్ జోనర్, యాక్షన్ మూవీ అన్న. థ్యాంక్ యూ. అది కాకుండా హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అండ్ తన మేకవర్ బాగుంది, బీజిఎం బాగుంది, ఎడిటింగ్ బాగుంది, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ప్యారల్గా ఒక 3-4 సీన్స్ రన్ అవుతూనే ఉంటాయి. కాకపోతే అలాంటి ఎడిటింగ్ తెలుగులో పెద్ద యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాం. అది కాకుండా డార్క్ కామెడీ ఒక ట్రై చేశారు. డార్క్ కామెడీ ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ అలా ఉంది, కానీ అది పెద్ద వర్కౌట్ అయ్యే కామెడీ కూడా కాదు. అది కాకుండా ఫ్లాష్ బ్యాక్ కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం బోరింగ్గా కూడా ఉంది ఫ్లాష్ బ్యాక్. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం బోరింగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం చాలా బాగుంది, బాగా హ్యాండిల్ చేశారు. కాకపోతే స్టోరీ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చుండి బాగుండేది. ఏదైతే వాళ్ళు ఎలివేషన్స్ ఇచ్చేసారో దానికి మొత్తం జస్టిఫికేషన్ ఇచ్చుండి బాగుండేది. అండ్ ప్రాపర్ విలనిజం కూడా ఎవరు లేరు, స్ట్రాంగ్ విలన్ అయితే లేడు. సో దానివల్ల ఏంటంటే హీరో ఎంత ఎలివేషన్ ఇస్తున్నా సరే దానికి జస్టిఫికేషన్ లేకుండా పోయింది అంతే. అసభ్యకరమైన సీన్స్, దీనికంటే వైలెన్స్ ఉండే సీన్స్ చాలా ఉన్నాయి. ఈ మూవీలో ఒక్క అసభ్యకరమైన సీన్ కూడా లేదనమాట. ఒక లిప్ కిస్ కావచ్చు అలాంటిది ఏమీ లేదు. సంక్రాంతికి వచ్చింటే హనుమానే విన్నర్ అయిండేది. కాకపోతే నాకు సైంధవ్ కావచ్చు, గుంటూరు కారం కావచ్చు, నాసామరంగా పెద్దగా నాకు నచ్చలేదు. వాటితో కంపేర్ చేసి ఇదే కాస్త బెటర్ అనిపిస్తూ ఉంది. సో ఒకవేళ వచ్చింటే హనుమాన్ తర్వాత ఈగలే విన్నర్ అయింది. ఓకే అంటే రవితేజ ఇప్పుడు కామెడీ అంటే ఇంకా మనకు కొంచెం డిఫరెంట్ కోరుకుంటూ ఉంటాం కాబట్టి టైగర్ నాగేశ్వరరావు ట్రై చేశారు. దాంట్లో కొన్ని సీన్స్ బాగున్నాయి, పెద్దగా ఎక్కలేదు. ఈ మూవీలో కూడా అంతే బ్రో, కొన్ని మంచి సీన్స్ బాగున్నాయి అనమాట. నాకైతే పర్వాలేదు, యావరేజ్ అని అనిపించింది. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ యావరేజ్ మూవీ. అందరికి నచ్చింది. నా రవితేజ ఫ్యాన్, నేను అల్లు అర్జున్ అన్న నేను ఫ్యాన్. సరే నేను రవితేజ అన్న వచ్చిన కదా, అందరికి నచ్చింది కంపల్సరీ. సూపర్ ఉంది మూవీ అయితే. నాకైతే హిట్ అంటారు మూవీ, ఓవరాల్ హిట్ అన్న. సినిమా ఎలా ఉందని అనుకున్నా, ఎంత బాగుందని అడగాలన్నా. చాలా బాగుంది. పేపర్ పెన్తో రాశాడు, పేపర్తో చింపేశాడు, చీపురుతో ఊడ్చేశాడు, అన్ని రికార్డులు క్రియేట్ చేశాడు, అన్ని రికార్డులు బ్రేక్ చేశాడని చెప్పొచ్చు. ఒక హాలీవుడ్ రేంజ్లో ఉందన్న యాక్షన్స్ అయితే మాత్రం. కామెడీ ఎంత ఉందని అడగండి, ఎందుకంటే కామెడీ లేదు ఈ సినిమా. యాక్షన్, ఓన్లీ యాక్షన్ ఎంటర్టైనరు. ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఒక మిర్చి సినిమాలో డైలాగ్స్ ఎన్ని ఉన్నాయి, అంతకు మించిన డైలాగ్స్ ఉన్నాయన్న. ఈ సినిమా కంపల్సరీగా త్రివిక్రమ్ గారు అయితే చూడాలన్న. కార్తికేయ గారు ఎక్సలెంట్ రైటర్ అయ్యారు, అందులో ఎక్సలెంట్ డైరెక్షన్ చేశారన్న. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.